రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో తులసి బాబును పోలీసులు కస్టడీకి తీసుకోమన్నారు. ఇక తులసి బాబు 3 రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఇవాల్టి నుంచి 29 వరకు ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారించారు. RRR కస్టోడియల్ టార్చర్ కేసులో A6 గా ఉన్న తులసి బాబు ప్రస్తుతం గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో తులసి బాబును పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. తులసి బాబు 3 రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఇవాల్టి నుంచి 29 వరకు ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారించారు. ఇక RRR కస్టోడియల్ టార్చర్ కేసులో A6 గా ఉన్న తులసి బాబు ప్రస్తుతం గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ ఫోన్ ఇన్ లో ఉన్నారు. కుమార్, చెప్పండి, ప్రస్తుతం RRR కస్టోడియల్ టార్చర్ కేసులో A6 గా ఉన్న తులసి బాబు ప్రస్తుతం గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు కదా, దీని గురించి ఏమంటారు? ఏమన్నా RRR కేసులో కస్టోడియల్ కేసులో ఉన్నటువంటి A6 గా ఉన్నటువంటి తులసి బాబుని ఈ రోజు ఒంగోలు కార్యాలయానికి తీసుకొస్తారు. ఈ నెల 8వ తేదీన తులసి బాబుని ఒంగోలు ఎస్పీ ఆఫీస్ కి తీసుకొచ్చి విచారించిన అనంతరం 8వ తేదీన అతన్ని అరెస్ట్ చేసి గుంటూరు జైలుకి తరలించారు. తరలించిన తర్వాత పూర్తి విచారణ కొరకు గుంటూరు కోర్టుని పోలీస్ కస్టడీ కోరటంతో గుంటూరు కోర్టు ఈ రోజు 27, 28, 29 తేదీలు 3 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది. ఈ రోజు మధ్యాహ్నం 10-11:30 సమయంలో తులసి బాబుని ఒంగోలు ఎస్పీ ఆఫీస్ కి తీసుకొస్తున్నారు. గతంలో 8వ తేదీ తులసి బాబు అనుచరులు నానా హంగామా సృష్టించారు. తులసిబాబు విచారణ సమయంలో దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ప్రకాశం ఎస్పీ ఆఫీస్ ఎదుట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి ఏదైతే RRR కేసులో RRR మీద గుండెల మీద కూర్చొని తొక్కి విచారణ సమయంలో నన్ను ఇబ్బంది పెట్టాడనేటువంటి అభియోగాలు ఎదుర్కొన్నటువంటి తులసిబాబును విచారించడం అనేది చాలా కీలక పరిణామంగా చెప్తున్నారు. అలాగే RRR కూడా ఇప్పటికే ఈ కేసును త్వరగా ముగించండి అని కూడా చెప్తున్నారు. ఈ 3 రోజులు విచారణ అనంతరం అనే తర్వాత మళ్ళీ తులసిబాబును తీసుకెళ్లి గుంటూరు కోర్టులో అప్పచెప్తారు. ఈ ప్రస్తుతానికైతే ఇంకా తీసుకొస్తున్నారని చెప్తున్నారు. ఏమన్నా థ్యాంక్ యూ కుమార్.